So what do you mean by murmur? Generally మనకు హార్ట్లో యూజువల్లీ వి హియర్ టూ సౌండ్స్ ఏవేవి లబ్ అండ్ డబ్. లబ్ అండ్ డబ్ కాకుండా వినిపించేటువంటి వేరే హార్ట్ సౌండ్స్ ఏమంటాం మనము మర్మర్స్ అంటాం. సో అట్లా హార్ట్లో మనకు ఎక్కువ మర్మర్స్ వినిపిస్తూ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ. సో క్లినికల్లీ మనకి ఏం కనిపిస్తే ఇక్కడ మనకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో మనకి ఏముంటాయి, బ్రిట్టల్ నెయిల్స్ అంటాం. వేళ్ళు ఎలా ఉంటే బ్రిట్టల్, ఈజీగా విరిగిపోయేటువంటి గుణము కలిగి ఉంటాయి. తర్వాత క్రాక్స్ ఇన్ ద సైడ్స్ ఆఫ్ మౌత్. సైడ్స్కి చూడండి, మౌత్ సైడ్స్కి చివర్లలో మనకి ఏమైనాయి పగుళ్ళు ఉంటాయి, క్రాక్స్ ఇన్ ద సైడ్స్ ఆఫ్ మౌత్. తర్వాత ఎక్స్ట్రీమ్ ఫ్యాటిగ్ అన్నాం, మితిమీరినటువంటి ఫ్యాటిగ్, బాగా అలసిపోతూ ఉంటారు. చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది. పేల్ స్కిన్, ముఖమంతా తెల్లగా అయిపోతుంది. డిజీనెస్ ఆర్ లైట్ హెడ్నెస్, అంటే మగతగా ఉండుట, ఒళ్ళంతా మగతగా ఉండి లైట్ హెడ్నెస్ అంటే క్లారిటీగా ఉండదు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చూపు సరిగ్గా ఉండదు. ఫాస్ట్ హార్ట్ రేట్, హార్ట్ రేట్ చాలా ఫాస్ట్. సాధారణ మనకు హార్ట్ రేట్ ఎంత ఉండాలి, 70 to 80 ఉండాలి. ఇక్కడ ఏమవుతున్నది, ఎక్కువ అయిపోతుంది. దాన్ని ఏమంటాం మనం హార్ట్ రేట్ ఫాస్ట్ రావడం లేదా టెకీకార్డియా అంటాం. ఇంకా పేషెంట్ ఆల్సో హ్యాస్ హెడేక్ కూడా ఉంటుంది. ఇంకేముంటుంది, ఎన్లార్జ్డ్ స్ప్లీన్, ప్లీహము సైజ్ పెరుగుతుంది. కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి, O2 తక్కువ ఉంటుంది కాబట్టి బాగా గమనించండి. ఇక్కడ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే హిమోగ్లోబిన్ క్యారీ చేయవలసినటువంటి O2 కూడా తక్కువ ఉంటుంది. O2 తక్కువ ఉండడం వల్ల హీట్ తగ్గిపోయి హ్యాండ్స్ అండ్ ఫీట్ ఏమవుతాయి, దే బికమ్ వెరీ కోల్డ్, చల్లగా అయిపోతాయి. ఇంకా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, తరచుగా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇరిటేబిలిటీ, చికాకుగా ఉంటారు పేషెంట్. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి కూడా కష్టంగా ఉంటుంది. స్వెల్లింగ్ ఆర్ సోర్నెస్ ఆఫ్ టంగ్, నాలుక మొత్తము వాపు వచ్చి పగుళ్ళు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే పికా అంటాం, PICA. పికా అంటే ఏంది, అండ్ అన్యూజువల్ క్రేవింగ్ ఫర్ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టాన్సెస్, పోషక విలువలు లేనటువంటి పదార్థము, ఎటువంటి పోషకాలు లేకుండా ఉండే పదార్థం, వాటి మీద వారికి మితిమీరిన కోరిక ఉంటుంది, తీసుకొస్తున్నారని చెప్పేసి. ఉదాహరణకి చిన్నప్పుడు మీకు తినేటువంటి బలపాలు, చాక్పీసులు, సున్నం కావచ్చు, ఐస్ కావచ్చు, మట్టి కావచ్చు, ఇవన్నీ కూడా తినాలనేటువంటి కోరిక బాగా ఉంటుంది మనకి, ఐరన్ తక్కువ ఉన్న వారికి. ఈ కండిషన్ ఏమంటాం మనం పికా అంటాం, PICA. ఇంకేముంటుంది, సమ్ పీపుల్ హూ హ్యావ్ ఐరన్ డెఫిషియన్సీ మే డెవలప్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం, RLS. అంటే ఏంది, రెస్ట్లెస్ అంటే స్థిరంగా ఉండకుండా ఉండుట, స్థిరంగా ఉండవు కాళ్ళు, ఎప్పుడూ ఊపుతూ ఉంటారు వాళ్ళు. స్ట్రాంగ్ అర్జ్ టు మూవ్ ద లెగ్స్, నిరంతరం కాళ్ళను కదిలిస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటాం మనం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకేముంటుంది, ప్రాబ్లమ్స్ విత్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో డెవలప్మెంట్ అనేది ఆగిపోవచ్చు. చెస్ట్ పెయిన్, ఇంకో పేరేంది అంజైనా అంటాం. ఇంకా కాళ్ళలో బాగా నొప్పులు ఉంటాయి, దీన్ని ఏమంటాం మనం ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. అంటే మొత్తం నరాలు ఉబ్బి పట్టేస్తే కాళ్ళల్లో, దీన్ని మనము ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. సో హౌ టు ట్రీట్ దిస్ ఐరన్, ఎలా చేస్తే మనము ఐరన్ డెస్ట్రాన్ టాబ్లెట్స్ ఉంటాయి, లేకపోతే ఫెరస్ సల్ఫేట్ రూపంలో మనకు మందులు ఉంటాయి ఐరన్వి, అవి ఇచ్చి మనము వారికి ఫుడ్ కలిగించవచ్చు. అయితే వీటి వల్ల ఏం కావచ్చు అంటే కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేదా సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఏముండవచ్చు, నాజియా, వికారంగా ఉండడం. ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అంటే ఏంది, ఎపిగాస్ట్రియంలో అంటే ఛాతీలో డిస్కంఫర్ట్, ఇబ్బందిగా ఉండటం. అబ్డామినల్ క్రాంప్స్, ఉదరం లోపల క్రాంప్స్, కండరాలు బిగుసుకుపోవడము. కాన్స్టిపేషన్, మలబద్ధకం రావచ్చు, లేదా నీళ్ళ విరేచనాలు, డయేరియా రావచ్చు.
బ్లాక్ స్టూల్స్, మలం ఎలా ఉంటుంది, నల్లని రంగులో రావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఐరన్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాలు. అలా ఓరల్లీ కాకుండా, నోటి ద్వారా కాకుండా కావాలంటే పేరెంట్రల్ అంటాం. పేరెంట్రల్ అంటే ఏంది, నోటితో కాకుండా నేరుగా బ్లడ్లోకి వెళ్ళేటువంటి మార్గము అంటే ఏంది, అది ఇంజెక్షన్ రూపంలో మనము ఐరన్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏది, ఐరన్ డెక్స్ట్రాన్. ఇట్ కెన్ బి గివెన్ డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఆర్ ఐవి ఇన్ఫ్యూజన్. దీనివల్ల కూడా మనకు ఒక్కోసారి సమస్యలు వస్తూ ఉంటాయి. ఏం రావచ్చు, లైట్ హెడెడ్నెస్, తల అనేది దిమ్ముగా ఉండిపోతుంది, క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజ్ అయిపోతాం, జ్వరం రావచ్చు. ఆర్థ్రాల్జియా అంటాం. ఆర్థ్రో అంటే కీళ్ళు, ఆల్జియా అంటే నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ రావడము. అర్టికేరియా అంటే దద్దుర్లు, బెందులు అంటాం స్కిన్లో. బ్రోంకోస్పాజం, శ్వాసనాళం బిగుసుకుపోవడం, ఊపిరి కష్టంగా ఉంటుంది, ఇవన్నీ ఉండవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఐరన్. నెక్స్ట్ విల్ సీ అనదర్ ఎలిమెంట్, ఇంపార్టెంట్ వన్, విచ్ ఈస్ నెసెసిటీ ఫర్ అవర్ గ్రోత్ ఆఫ్ బాడీ. మన గ్రోత్ యొక్క బాడీ గ్రోత్ కొరకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒకటి ఉంది, అది చూద్దాం. అదేది అంటే కాల్షియం. ఓకే, సో విల్ సీ అబౌట్ ద కాల్షియం నౌ. టోటల్ బాడీ కాల్షియం ఎంత మనకు బాడీలో ఉండేది, 1 to 1.5 kg ఉంటుంది. దాంట్లో 99% ఎక్కడ ఉంటుంది మనకు, బాడీ బోన్స్ అండ్ టీత్లో ఉంటే 1% మన బాడీ యొక్క టిష్యూస్ ఫ్లూయిడ్స్లో ఉంటుందమ్మా, ముఖ్యంగా బ్లడ్లో ఉంటుంది. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కాల్షియం? మన కాల్షియం అనేది దేంట్లో లభిస్తుంది, ముఖ్యంగా పాలు మరియు పాల యొక్క ఉత్పత్తులు, ఇంకా దాంతోపాటు ఎగ్ యాల్క్, ఫిష్, లేకపోతే కొన్ని ధాన్యాలు, పప్పు ధాన్యాలు, బీన్స్, కౌస్ మిల్క్, హ్యూమన్ మిల్క్, దీంట్లో కూడా మనకు వీ హ్యావ్ ద కాల్షియం సోర్స్. సో రోజువారీ అవసరం ఎంత కాల్షియం మనకు కావాల్సింది, అడల్ట్స్ అయితే 500 mg కావాలి, చిల్డ్రన్ అయితే 1200 mg అవసరం పడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే, అదేవిధంగా లాక్టేషన్లో అంటే బాలింత అయితే 1500 mg అవసరం పడుతుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ కాల్షియం? ఏం చేస్తుంది అది? ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంది, మినరలైజేషన్ ఆఫ్ ద బోన్స్ అండ్ టీత్. సో ఎముకలు మరియు దంతాలు, వాటికి కావాల్సినటువంటి మినరల్స్ అంటే ఏంది, లవణాలు, ఖనిజాలకి లభించేట్టు చేస్తుంది. ఇంకా బ్లడ్ కోయాగులేషన్, రక్తం యొక్క కోయాగులేషన్, రక్తం గడ్డగట్టాలి అంటే మనకు ఉపయోగపడేది కాల్షియం. ఇంకేం చేస్తుంది, డెవలప్మెంట్ ఆఫ్ బోన్స్ అండ్ టీత్ అన్నాం. దంతాలు మరియు ఎముకల యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దాంతో ఎలా అంటే అలాంగ్ విత్ ఫాస్ఫేట్తో పాటు ఇది కూడా మనకి స్కెలిటల్ టిష్యూ ఏర్పడడానికి, బోన్ ఏర్పడడానికి అవసరం పడుతుంది. నెక్స్ట్ ఏంది, మజిల్ కాంట్రాక్షన్, కండరాల యొక్క పట్టుత్వం, సంకోచం చెందాలి అంటే వీ నీడ్ కాల్షియం. అదేవిధంగా సంకోచం చెందేటువంటి గుణం ఒక ముఖ్యమైన భాగంలో మనకు ఉంటుంది బాడీలో, ఎక్కడది, హార్ట్లో. సో హార్ట్ సంకోచం కూడా మనకు కాల్షియం వల్లనే వీలవుతుంది. నెక్స్ట్ వన్, బ్లడ్ కోయాగులేషన్, రక్తము గడ్డగట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి నర్వ్ ట్రాన్స్మిషన్, ఒక నాడి నుంచి ఇంకో నాడికి ఒక సమాచారం అనేది సరఫరా కావాలి, ట్రాన్స్మిషన్ కావాలి అంటే వీ నీడ్ కాల్షియం. ఇంకా మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీ అండ్ పర్మిబిలిటీ, అంటే ఇక్కడ ఏదైనా పొర అనేది పర్మేబిలిటీ అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోవడానికి ఉద్దేశించి కొన్ని స్మాల్ హోల్స్ ఉంటాయి పొరలకి, కొన్ని పొరలకి. అలా ఉండాలి అంటే మనకి ఎవరు కావాలి, కాల్షియం అవసరం పడుతుంది. ఇంకా కొన్ని ఎంజైమ్స్, ముఖ్యంగా ఉదాహరణకి లైపేస్ అనే ఎంజైమ్ని ఉత్తేజపరిచేది ఎవరు అంటే కాల్షియం. లైపేస్ అనేది కాల్షియం ద్వారా ఉత్తేజపరచబడిన తర్వాతనే ఫ్యాట్స్ యొక్క డైజెషన్ అనేది మొదలవడం జరుగుతూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది, కొన్ని హార్మోన్స్ని కూడా ఇది విడుదల చేస్తుందంట. తర్వాత యాక్షన్ అండ్ హార్ట్,
ఇందా చెప్పిన మీకు హార్ట్లో ఉండే మధ్యపొర మయోకార్డియం కాంట్రాక్షన్ కొరకు అట్ సేమ్ టైం సిస్టోల్ కాంట్రాక్షన్ యొక్క పొడవు చేయడానికి ఎక్కువసేపు కాంట్రాక్ట్ చేయించడానికి కూడా మనకు కాల్షియం ఈజ్ నెససరీ. నౌ సైన్స్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం లేకపోతే మనకు వచ్చేటువంటి లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్ వన్, ఇంపేర్డ్ బోన్ గ్రోత్, బోన్స్ పెరగవు, నో కాల్షియం నో బోన్ గ్రోత్. ఇంకా నమ్నెస్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, గుండె సంకోచిస్తేనే బ్లడ్ సప్లై బాగా ఉంటుంది, బ్లడ్ సప్లై బాగా ఉంటే ఆక్సిజన్ సప్లై బాగుంటుంది. అది లేకపోతే ఏమవుతుంది? ఆ ప్రాంతం మొత్తము నమ్నెస్, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఉంటాయి. మజిల్ క్రాంప్స్, కండరాల్లో పట్టుత్వం అనేది ఎక్కువైపోయి బిగిసిపోతాయి. డ్రై స్కిన్ అండ్ బ్రిటిల్ నెయిల్స్, చర్మం పొడిబారిపోతుంది, గోర్లు బ్రిటిల్ ఈజీగా పగిలిపోతూ ఉంటాయి. బోన్ ఫ్రాక్చర్స్, ఈజీగా బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి. ఇంక్రీజ్డ్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ సిమ్టమ్స్, అంటే ఏంది? ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంది? ఇక్కడ మెన్సెస్ కన్నా ముందే వీళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయన్నమాట, అవి ఎక్కువైపోతాయి. ఎగ్జిమా, ఎగ్జిమా అంటే ఇక్కడ ఏంది? చర్మ వ్యాధి రావచ్చు. హార్ట్ పాల్పిటేషన్స్, గుండె దడ ఎక్కువ అవుతుంది, బీపీ ఎక్కువ అవుతుంది. ఇన్సోమ్నియా అంటే ఏంది? నిద్ర లేమి ఉండవచ్చు. దాంతోపాటు ఇంకేమవుతుంది? ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. రోజువారీ అవసరం మనకి ఎంత ఉండాలి? అడల్ట్ అయితే 800 mg పర్ డే, ఉమెన్ అయితే ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ వాళ్ళకి 1.5 grams 1500 mg పర్ డే కావాలి. చిల్డ్రన్ బిలో 18 yearsకి అయితే 0.8 to 1.2 grams కావాలి. అదే ఒకవేళ ఇన్ఫెంట్స్, పసిపిల్లలు అయితే 300 to 500 mg పర్ డే అవసరం పడుతుంది.